నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ కావడం అనేది ఎందరో విద్యార్థులు తల్లిదండ్రుల కలగా ఉంటుంది. నీట్లో సీటు వస్తుందో రాదు అని కన్ఫ్యూజన్ లో ఉంటారు. డాక్టర్ కలను సాకారం చేసే దిశగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సొసైటీ అందిస్తోంది. వియత్నాంలో డ్యూటాన్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ను తక్కువ ఖర్చుతో పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. వియత్నాంలో డ్యూటాన్ యూనివర్సిటీలోని ఎంబీబీఎస్ విద్యను ఎందుకు చేయాలి? వియత్నాంలో డ్యూటాన్ యూనివర్సిటీ భద్రతా ప్రమాణాలు, వాతావరణ పరిస్థితులు, ల్యాబ్, హాస్టల్ సదుపాయాలు ఎలా ఉంటాయి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, గుడ్ సో ఈవినింగ్. అంటే ఆల్మోస్ట్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని స్టూడెంట్ అనే వాళ్ళు ఉండరు. మెయిన్ గా మీరు ఇటు జార్జియా కావచ్చు, ఇటు ఇప్పుడు వియత్నాంలో కూడా మీరు ఎంతో మంది స్టూడెంట్స్ డాక్టర్ కళను ఎస్పెషల్లీ సాకారం చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్. మా ఆఫీస్ వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో ఎస్టాబ్లిష్ వచ్చేసి 2005లో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే 19 ఇయర్స్గా కంటిన్యూగా మనము ఈ స్టూడెంట్ సర్వీసెస్లో, ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఉన్నాం. సో మా ద్వారా వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వెళ్ళిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించడం కావచ్చు, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవ్వడం కావచ్చు. సో వివిధ కంట్రీస్లో వాళ్ళు పీజీ కానీ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఇండియాలో కూడా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం కావచ్చు. ఇది ఆనవాయితీగా వస్తుంది. సో ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో ఏ కోర్స్ అయినా అవలీలగా దొరుకుతుందండి. మామూలుగా ఇంజనీరింగ్ కోర్స్ కావచ్చు, లేకపోతే బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, అగ్రికల్చర్, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఇవన్నీ కూడా సోకాల్డ్ ఇవన్నీ 30,000 నుంచి మొదలుపెట్టి 5 లక్షల లోపల ఏ కోర్స్ అయినా దొరుకుతుంది. కాకపోతే ఎంబీబీఎస్ మాత్రం దొరకట్లేదు. సో ఎంబీబీఎస్ కోర్సు ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి అప్లై చేస్తున్న వాళ్ళ సంఖ్య గత 5 సంవత్సరాలుగా చూస్తే అది చాలా ఎక్కువ అవుతున్నది. సో 5 సంవత్సరాల్లో చూసినా కానీ 2020లో 11 lakhs మెంబర్స్ అప్లై చేశారు. అండ్ 21లో 15 lakhs, 22లో 15 lakhs, అండ్ 23లో 18,66,000. ఇప్పుడు ఈ ఇయర్ 2024లో 25 లక్షల మంది ఎంబీబీఎస్ చదువుదామని చెప్పి నీట్ అప్లై చేసిన వాళ్ళ సంఖ్య ఉన్నది. సో ఈ సంఖ్య లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే 7 lakhs ఎంబీబీఎస్ చేద్దామని నీట్ రాసిన వాళ్ళ సంఖ్య 7 లక్షలు పెరిగారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక అంచనాల ప్రకారం 30 లక్షల నుంచి 32 లక్షల మంది రాయబోతున్నారు. సో ఇక్కడ ఉన్న సీట్ల సంఖ్య ఎంత? 1 లక్ష ప్లస్ ఆర్ మైనస్ ఉంది. అందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి ఓన్లీ 50,000. 25 లక్షల మంది ఎంబీబీఎస్ అవుదాం అనుకుంటే 50,000 సీట్లు మాత్రమే ఇండియాలో ఫ్రీ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? సో పోనీ ఒకవేళ ఎన్ఆర్ఐ సీట్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోటా తీసుకుందామంటే 60 to 70 lakhs టోటల్ ప్యాకేజ్ ఉంది. ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషన్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఒకవేళ తీసుకుందాం అనుకుంటే 1 కోటి నుంచి 1 కోటి 50 లక్షలు ఉంది. సో ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎంబీబీఎస్ చేయడానికి అందరికీ పాసిబుల్ కాదు. మధ్యతరగతి కుటుంబాలకు ఇదైతే అసలే సాధ్యం కాదు. ₹1 కోటి ఇన్వెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో ఒక స్టూడెంట్ దగ్గర టోటల్ ప్యాకేజ్ నేను 12 నుంచి 15 లక్షలు, మాక్సిమం 25 నుంచి 30 లక్షల కంటే టోటల్ ప్యాకేజ్ అంతకంటే ఎక్కువ పెట్టడానికి వీలు కాదు. ఎట్ ద సేమ్ టైం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఒక సెమిస్టర్ పరంగా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ వైజ్ పెట్టుకోవడానికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో అటువంటప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇండియా మొత్తం ఎక్కడ తిరిగినా దొరకదు, ఖచ్చితంగా దొరకదు. సో అటువంటప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. సో అందులో స్టూడెంట్స్ విషయంలో ఎంబీబీఎస్ కోర్స్కే ఇంత డిమాండ్ ఉంది, ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నదన్న ఉద్దేశంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ని ప్రమోట్ చేయడము, అందులో సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ని పంపించడము. సో ఇక్కడికంటే మెరుగైన విద్య, కొన్ని సందర్భాల్లో ఇక్కడికంటే మెరుగైన విద్య వాళ్ళు అక్కడ అభ్యసించి రావడము, ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ ఇక్కడ చేయడము, అబ్రాడ్లో చేయడం, ఇదంతా కూడా జరుగుతున్నది. సో అతి తక్కువ ఖర్చులో ఇక్కడి కాంపిటీషన్ను తట్టుకోవాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ అబ్రాడ్ మనం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ను మనం ప్రమోట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మేము జార్జియాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కు జార్జియాను ఇంట్రడ్యూస్ చేయడము, సక్సెస్ఫుల్గా అది టాప్ పొజిషన్లో, నెంబర్ 1 పొజిషన్లో జార్జియా యాజ్ మెడికల్ ఎడ్యుకేషన్కు జార్జియా నెంబర్ 1 పొజిషన్లో వెళ్ళడము. సో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఇది సక్సెస్ఫుల్గా అవ్వడము. దాంతోపాటు తర్వాత ఏ కంట్రీ చూసినా అని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో అది రికగ్నైజ్ చేయాలి అంటే నచ్చలేదు నిజానికి కూడా. క్లైమేట్ విషయంలో కానీ, క్రైమ్ విషయంలో కానీ వేరే ఏ కంట్రీస్ కూడా నచ్చలేదు. తర్వాత మాకు అన్ని విధాల జార్జియా తర్వాత అన్ని విధాల నచ్చిన కంట్రీ, ది బెస్ట్ కంట్రీ. నచ్చిన ఇన్ ద సెన్స్ అన్ని విషయాల్లో, అంటే స్టూడెంట్ ఫేవర్లో, స్టూడెంట్ విషయంలో ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ
ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని విషయాల్లో టాప్ పొజిషన్లో వియత్నాం ఉన్నది కాబట్టి వియత్నాంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు వియత్నాం టాప్ మోస్ట్ డెస్టినేషన్, ఇప్పుడు జార్జియా కానీ వియత్నాం కానీ నెంబర్ 1 పొజిషన్లో మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్నదని చెప్పి వియత్నాంని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే పేరెంట్స్ కోరుకుంటారో అంటే అన్ని రకాల జాగ్రత్తలు ముందే మీరు తీసుకొని కంట్రీస్ని చూస్ చేసుకొని అక్కడికి స్టూడెంట్స్ని పంపిస్తూ ఎంబీబీఎస్ చేసి చక్కగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి వాళ్ళ కెరియర్స్లో సెటిల్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్గా ఇండియాకిను వియత్నాంకి ఏంటండి మేజర్ డిఫరెన్సెస్ అంటే ఏముంటాయి? అసలు డిఫరెన్స్ ఏమి అనిపించదా మనకు? ఎలా ఉంటుంది అసలు కంట్రీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంబీబీఎస్ ఇండియాకు ఎంబీబీఎస్ అబ్రాడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇక్కడ కాంపిటీషన్లో రావట్లేదు. సరే ఒకవేళ మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటా కానీ 70 lakhs కానీ 1 crore 10 lakhs 20 lakhs 50 lakhs పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి సేమ్ ఎంబీబీఎస్ కోర్సు అబ్రాడ్లో చదివితే ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా అంటే ఒకప్పుడు ఉంటే కానీ ఇప్పుడు లేదు. సో మనకు 2019 కన్నా ముందు 2019 August 8 కన్నా ముందు మనకు ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివినా కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019 August 9 నాడు పార్లమెంట్లో ఒక బిల్ ద్వారా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ రావడము. అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా కానీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివినా కానీ అందరూ కూడా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. సో అంటే ఇన్ ద సెన్స్ గ్లోబలైజ్డ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే సపోజ్ ఇండియాలో మన హైదరాబాద్లో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా, గాంధీలో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి ఏ కేటగిరీ వచ్చినా, బి కేటగిరీ వచ్చినా, సి కేటగిరీ 1 to 1.5 crore పెట్టి చదివినా కానీ, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివినా కానీ అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే, డిఫరెన్స్ లేదు. సో రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, రాసి క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. అటువంటిప్పుడు ఇండియాలోనే చేయాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద కాంపిటీషన్ ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం, ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకొని డిసప్పాయింట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి డిగ్రీ చేసి, లేకపోతే ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ఎన్ఆర్ఐ కోటాలో పెట్టి తర్వాత ఏం చేద్దామని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో చేసుకోవడానికి ఎంబీబీఎస్ అబ్రాడ్ మనకు మంచి డెస్టినేషన్. సో ఒకప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ రాయాల్సి వచ్చేది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఇప్పుడు నెక్స్ట్ రాస్తే సరిపోతుంది. అందరు రాయాల్సిందే, ఇండియాలో చదివిన రాయాలి, బయట చదివిన రాయాలి. సో బయటికి పోయి చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా తీసుకునే నిర్ణయం ఏంటంటే ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కంట్రీలో సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, డిస్టెన్స్, ఇవన్నీ విషయాల లోపల అన్ని పారామీటర్స్ను క్రాస్ వెరిఫై చేసుకొని ఒక మంచి కన్సల్టెంట్స్ని చూస్ చేసుకొని ఆ కన్సల్టెంట్కు డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయా లేదా, సర్వీసెస్ విషయంలో ఇంకెవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేకుండా ఎవరైతే ఏజెంట్ ఉన్నారో, ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో కరెక్ట్గా వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి కావాల్సిన సమాచారం అంతా తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే మంచి ప్రయోజనం పొందుతారు. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏదైనా కంట్రీ కావచ్చు, యూఎస్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా కంట్రీ కావచ్చు. సో ఓవరాల్గా మనకు వరల్డ్ మొత్తం చూసుకుంటే 200+ కంట్రీస్ ఉన్నాయి. సో ఏదైనా ఎంబీబీఎస్ అబ్రాడే అంటాం. సో మరి ఈ 200 కంట్రీస్ లోపల మనం ఏ కంట్రీ చూస్ చేసుకోవాలన్నది స్టూడెంట్ పేరెంట్ దగ్గర ఉన్న ఒక పెద్ద టాస్క్. సో ఇవన్నీ విషయాల్లో చూసుకుంటే మనకు ఓవరాల్గా ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ, నాలాంటి రిప్రజెంటేటివ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని విషయాల్లో చూసుకుంటే ఒక 14 నుంచి 18 కంట్రీస్ మాత్రమే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి మన ఇండియన్ స్టూడెంట్స్కు అందుబాటులోనే. మిగిలిన అన్ని కంట్రీస్ అంటే 200 అన్నా కదా, అందులోకి వెళ్ళి 185 ఆల్మోస్ట్ మైళ్ళకి వెళ్ళి తీసేయాలి. ఎందుకు తీసేయాలి? మనకంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఎక్కువ ఉండడం కావచ్చు, వీసా రాకపోవడం కావచ్చు. లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో మనం వెళ్ళి చదవాలంటే వీసా రాకపోవడము, జిఆర్ఈ, టోఫెల్ కావాల్సిన అవసరం రావడము, మనకంటే 2-2.5 కోట్లు ఉండడము, అది మనకు అందుబాటులో లేని విద్య. మనకన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, వేరే కంట్రీస్ కావచ్చు. అక్కడ వాళ్ళకే ఎడ్యుకేషన్ బాగాలేనప్పుడు మనం పోయి అక్కడ చదువుకొని రావడం మీనింగ్ లేదు. సో ఈ విధంగా హై స్టాండర్డ్, లో స్టాండర్డ్ తీసేసి మనకు ఇండియాకు అంటే మనకు మన స్టూడెంట్స్కు అందుబాటు ఖర్చులో అన్ని విషయాల్లో అందుబాటులో ఉన్న కంట్రీని చూస్ చేసుకోవడంలోనే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా నిర్ణయం తీసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. అందులో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ముందే స్క్రూటినీ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా. అండ్ ప్రసాద్ గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ పరంగా కావచ్చు, ట్రాపికల్ క్లైమేట్ పరంగా కావచ్చు, ఎలా ఉంటుందండి వియత్నాం?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వియత్నాంను మేము చూస్ చేసుకోవడానికి అతి ముఖ్య కారణం ఏంటంటే వియత్నాం 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటే హైయెస్ట్ పాపులేషన్ సైడ్ ఉంది. సో 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీతో పాటు పాపులేషన్ డెన్సిటీ మనకు ఇండియాకు సిమిలర్గా ఉంది. అంటే మన ఇండియాలో పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత 300 ± ఉంది. వియత్నాం కూడా మనకు పాపులేషన్ డెన్సిటీ ±300 ఉన్నది. సో పాపులేషన్ డెన్సిటీ ఎట్ ద సేమ్ టైం ఇంకొక ముఖ్యమైన మూడో పాయింట్ ఏంటంటే ట్రాపికల్ క్లైమేట్. ఇండియాలో కూడా 24 hours 365 days ఏ విధంగానైతే వాతావరణం ఉంటుందో సేమ్ వాతావరణం మనకు వియత్నాంలో ఉంది. సో డిఫరెన్స్ అనేది ఉండదు, పెద్ద కాదు, అసలు డిఫరెన్స్ లేదండి. సో యాక్చువల్ గా ఇక్కడ మనది భూమధ్య రేఖ కంటే ట్రాపికల్ క్లైమేట్ అంటే భూమధ్య రేఖ మనం దగ్గర ఉన్నాం. వియత్నాం కూడా మనకు పక్క కంట్రీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది. సో మన పక్క కంట్రీ ఇక్కడ నుంచి 2.5 hours లోపల వియత్నాం రీచ్ అయిపోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ, ట్రాపికల్ క్లైమేట్ ఇవన్నీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పాపులేషన్ డెన్సిటీ విషయంలో చూసుకుంటే వేరే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు రష్యా తీసుకుంటాం, పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి పర్ స్క్వేర్ కిలోమీటర్ 8 అంటే ఒక చదరపు కిలోమీటర్లో 8 మంది మాత్రమే ఉంటారు, ఎందుకంటే చాలా పెద్ద దేశం కాబట్టి. అదే కజకిస్తాన్ తీసుకుంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ 4 ఉంటారు. సో మన ఇండియా తీసుకుంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ వచ్చేసి 300 ఉంటారు. వియత్నాంలో తీసుకున్నా పర్ స్క్వేర్ కిలోమీటర్ 300 ఉంటారు. సో ఇప్పుడు మనకు ఒక 10 కిలోమీటర్ల పరిధిలో, 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో రష్యాలో అయితే 80 మంది ఉంటారు, కజకిస్తాన్లో అయితే 40 మంది ఉంటారు, ఇండియాలో అయితే 3000 మంది ఉంటారు, మనకు వియత్నాంలో అయితే 3000 మంది ఉంటారు. సో ఈ విధంగా ఈ 40 మందిలో 80 మందిలో తర్వాత 3000 మందిలో అక్కడ డిసీజ్ వచ్చే సంభావ్యత ఎంత ఉంటుంది, అందులో ట్రాపికల్ మనలాంటి డిసీజ్ వచ్చే సంభావ్యత ఒకటి కావాలి. సో డిసీజ్ వచ్చే సంభావ్యత ఎంతమంది ఉంటారు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు, అందులో ఈ స్టూడెంట్ చదువుతున్న కాలేజీకి సంబంధించిన హాస్పిటల్కి ఎంతమంది వెళ్తారు, అందులో ఈ స్టూడెంట్ వరకు ఎంతమంది పేషెంట్స్ వస్తారు. సో ఇక్కడ ఓన్లీ స్టూడెంట్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే కాదండి. ఖచ్చితంగా వాళ్ళు పేషెంట్స్ని చూడాల్సిందే, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాల్సిందే. సో ఒక అనుభవంతో అంటే చాలా మంది పేషెంట్స్ని చదివేటప్పుడే ట్రీట్మెంట్ చేసిన అనుభవంతో వాళ్ళు ఇండియాకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ వియత్నాంలో తప్పించి ఇంకెక్కడ కూడా లేదని ఖచ్చితంగా చెప్పగలను. సో ట్రాపికల్ క్లైమేట్ అంటే మనకు డిసీజెస్ అన్ని కూడా, డిసీజ్ ప్యాటర్న్స్ అన్ని కూడా వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సడన్ గా వర్షాలు పడ్డా కానీ సడన్ గా వాతావరణం చేంజ్ అయితే దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ వస్తాయి. ఎందుకు? మైక్రో ఆర్గానిజమ్స్, అప్పటివరకున్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఆ వాతావరణంలో, వేరే వాతావరణంలో మనకు అటాక్ చేస్తాయి. సో ఆ విధంగా మనకు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, డిసార్డర్ కానీ డిసీజ్ విషయంలో వెళ్తాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ త్రూ అవుట్ ది లైఫ్ ఖచ్చితంగా డిసీజ్ అనేది చాలా డామినేట్ చేస్తుంది ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ విషయంలో. సో ఆ విధంగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల, మన ట్రాపికల్ క్లైమేట్ ఎక్కువ ఉండడం వల్ల మనలాంటి సేమ్ డిసీజెస్ వియత్నాంలో పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని పేషెంట్స్ని చూసిన, ఎక్కువ మంది పేషెంట్స్ను హ్యాండిల్ చేసిన అనుభవంతో స్టూడెంట్ మన ఇండియాకు వస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వియత్నాంలో, ఇండియాలో ఇటువంటి పేషెంట్స్ని చాలా మంది హ్యాండిల్ చేసిన, ఇటువంటి డిసీజెస్ని చాలా డిసీజ్ని హ్యాండిల్ చేసిన అన్న ఒక కొత్త భావన ఉండదు. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వియత్నాంలో మాత్రమే ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇండియాలో కెడావర్స్ ఉంటాయి. కెడావర్స్ అంటే డెడ్ బాడీస్ అండి. సో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్లో కెడావర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. సో ఇండియాలో కెడావర్స్ ఉన్నాయి, వియత్నాంలో మాత్రమే కెడావర్స్ ఉన్నాయి. సో కెడావర్స్ డెడ్ బాడీస్ మీద అంటే సపోజ్ వేరే ఏ కంట్రీలో కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో లేవు అంటే వాళ్ళకు మ్యానిక్విన్స్ కానీ వాళ్ళ ఆర్టిఫిషియల్ అటువంటి వాటి మీద ఆపరేట్ చేయాలి. సో అటువంటి సందర్భంలో త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్సు స్టూడెంట్ డెడ్ బాడీని, కెడావర్స్ను హ్యాండిల్ చేయడము, చూడడము, టచ్ చేయడము, డిసెక్ట్ చేసే అవకాశం మొత్తం ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయేంత వరకు వేరే కంట్రీలో చేయడం వల్ల ఉండే అవకాశాలు లేవు. అదే వియత్నాంలో అయితే మన ఇండియాలో చదివిన విధంగా వాళ్ళు డెడ్ బాడీస్ని డిసెక్షన్ చేయడం కానీ, ఆర్గాన్స్ని డిసెక్షన్ చేయడం కానీ, ఆపరేట్ చేయడం కానీ, ఈ డెడ్ బాడీస్ కెడావర్స్ ఉన్నాయి. సో దానివల్ల ఫస్ట్ ఇయర్ లోపలనే వాళ్ళకి అనాటమీ విషయం లోపల కెడావర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది రియల్గా ఎక్కువ ఉంటుంది. సో ఒరిజినల్గా మనం పేషెంట్ డెడ్ బాడీని కానీ కెడావర్స్ని చేసిన దానికి వేరే వాటిని టచ్ చేస్తే వచ్చే ఫీల్, చూడడము, స్మెల్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా వాటికి ఆర్టిఫిషియల్ వాటికి కెడావర్స్ కూడా చాలా డిఫరెన్స్. సో ఆ విషయంలో వియత్నాంలో మాత్రం మనకి ఇండియా తర్వాత వియత్నాం. మేము చెప్తున్న విషయం ఏంటంటే, ఇండియాలో కాంపిటీషన్లో సీటు దొరకని పక్షంలో ఇండియా లాంటి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కావాలంటే వియత్నాం తప్పించి ఇంకొక డెస్టినేషన్ అసలే లేదని ఖచ్చితంగా చెప్పగలం. సో డిసీజ్ ప్యాటర్న్ల విషయంలో కానీ, కెడావర్స్ విషయంలో కానీ, పేషెంట్ పొటెన్షియాలిటీ విషయంలో కానీ, వాతావరణం విషయంలో కానీ, వాతావరణంలో కూడా స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే డిఫరెంట్ వాతావరణం, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ, ఎక్స్ట్రీమ్ హీట్ కానీ వచ్చే
అవకాశం ఉంటుంది. కొంతమందికి అస్తమా ఉంటుంది, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, చలి వాతావరణం పడుతుంది. అటువంటి వాళ్ళు అక్కడికి ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర ధ్రువం వైపు ఉన్న కంట్రీస్ తజికిస్తాను, కిర్గిస్తాను, కజకిస్తాను, లేకపోతే రష్యా కావచ్చు, చైనా, అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఆ వాతావరణం పడక ఎలర్జీ అస్తమా ఉన్న వాళ్ళకు ఈ ఇంటెన్సిటీ ఎక్కువ కావడం కావచ్చు, కొత్తగా వాళ్ళకి రావడం. ఎందుకంటే మన వాతావరణం కాదు కాబట్టి కొత్త వాతావరణంలో కొత్త డిసీజ్ వీళ్ళకు స్టూడెంట్ చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తే వాళ్ళే పేషెంట్స్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ మనకు వియత్నాంలో అసలు లేవు. ఎందుకంటే సేమ్ ఇక్కడ 24 hours 365 days హైదరాబాద్ లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ విధంగానైతే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణాన్ని ఫీల్ అవుతారో వియత్నాంలో కూడా 24 hours 365 days అంటే ఈజీలీ అడాప్టబుల్ బై ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ మన పేషెంట్ పొటెన్షియాలిటీ సిమిలర్ డిసీజ్ తోటి ఉండే అవకాశం సంభావ్యత మనకు వియత్నాంలో మాత్రమే ఉన్నదండి. అలానే జనరల్ గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే డిస్టెన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారండి. మరి దీనికి సంబంధించి ఇండియా నుంచి వియత్నాం ఎంత వరకు ఉంటుంది డిస్టెన్స్, ఎంత టైం పడుతుంది మనం అక్కడ రీచ్ అవడానికి? ఇండియా నుంచి వియత్నాం ఎలా అంటే 2.5 hours నుంచి 3.5 hours డిపెండ్ అపాన్ డెస్టినేషన్ టు బి రీచ్డ్. ఇండియా నుంచి వియత్నాం అంటే 2 గంటల నుంచి 2.5 గంటలు, 3 గంటల నుంచి 3.5 గంటలు మనం వియత్నాం వెళ్ళిపోవచ్చు. ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, తర్వాత కలకత్తా నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆంధ్ర స్టూడెంట్స్ కు వైజాగ్, లాస్ట్ ఇయర్ నేను పంపించిన స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్ వైజాగ్ టు వియత్నాం, వియత్నాం టు వైజాగ్ వెళ్తున్నారు. సో అంత ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫేర్ కూడా, ఎయిర్ ఫేర్ కూడా 8,000 నుంచి 15,000 మధ్యలోనే పోవాలండి. చాలా తక్కువ. మనం ఢిల్లీ పోవాలన్నా 8,000 to 10,000 అవుతుంది. సో ఢిల్లీకి పోయే టైం లోపల, ఢిల్లీకి పోయే ఎక్స్పెన్సెస్ లోపల వియత్నాం రీచ్ కావచ్చు. అంత ఈజీ డెస్టినేషన్. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళచ్చు. సో వాళ్ళు స్టూడెంట్స్ ని చూడడానికి వెళ్దాం అనుకున్నా, లేకపోతే స్టూడెంట్స్ తో పాటు వెళ్దాం అనుకున్నా అని మా దగ్గరికి విజిట్ చేస్తే వాళ్ళకు పేరెంట్స్ తోటి పాటు కూడా పంపించే అవకాశం మన దగ్గర నుంచి ఉన్నది. సో అందుకనే వియత్నాం ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం వియత్నాంలో ఏంటంటే, వియత్నాం కూడా మన ఇండియా లాగానే అన్ని విషయాలలో క్లైమేట్, ఈ సేఫ్టీ సెక్యూరిటీ విషయమే కాకుండా కమ్యూనిటీ వైజ్ చూసినా కానీ హిందూ కంట్రీ. తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసేది బుద్ధిజం ఎక్కువ. అంటే బుద్ధిజం ఉన్నదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పీస్ఫుల్ గా ఉంటది అని. సో వాళ్ళు అక్కడ అన్ని విషయాలు అంటే ఇండియన్స్ కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇండియన్స్ తోటి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటారు. కాబట్టి మనకు అక్కడ వియత్నాంలో చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇండియాకు వియత్నాం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యపరమైన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మన మిలిటరీ సంబంధమైన అన్ని విషయాల లోపల వియత్నాంకు మన ఇండియాకు మంచి సపోర్ట్ ఉన్నది. ఒక 10 days బ్యాక్ కూడా వియత్నాం ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియాకు విజిట్ చేయడము, ఒక 3 days ఇక్కడ ఉండడము, డిఫరెంట్ విషయాలలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మన పిఎం గారు, మోడీ గారితో అండర్స్టాండింగ్ రావడము, ఇవన్నీ కూడా వ్యాపార కలాపాలు ఎక్కువ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ ఎవరైతే జనాలు కూడా అక్కడికి వెళ్ళి, అంటే ప్రజలు కూడా అక్కడికి వియత్నాంకు మైగ్రేట్ అయిన వాళ్ళు 60,000 ఉన్నారు. 60,000 మంది ఆల్రెడీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వియత్నాంకు ఒక 2 లక్షల మంది టూరిస్ట్ మన ఇండియా నుంచి వెళ్తున్నారు వియత్నాంకు. సో టూరిస్ట్ పరంగా కూడా మంచి డెస్టినేషన్ వియత్నాం. సో అన్ని మన ఇండియన్ కంపెనీస్ కూడా దాదాపు 400 కంపెనీస్ అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారు. అందులో మనకు గోద్రేజ్ గ్రూప్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, L&T కావచ్చు, తర్వాత టెక్ మహీంద్రా కావచ్చు, మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, సో ఈ TCS కావచ్చు, ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. వియత్నాంలో ఇంకొకటి ఏంటంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మనకు ఇంటెల్, ఆదిదాస్, నైక్, తర్వాత ఇది మనకు శాంసంగ్, ఇది మన యాపిల్, ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే పార్ట్ టైం జాబ్ విషయంలో కూడా వియత్నాం ఒక మంచి డెస్టినేషన్. పార్ట్ టైం జాబ్ చేయమని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయకపోవడం వల్ల MBBS-నే వదులుకోవాల్సి వస్తే పార్ట్ టైం చేయడంలో తప్పలేదు. సో రిలవెంట్గా అంటే హాస్పిటల్స్లో కానీ, ఫార్మసీలో కానీ అలా రిలవెంట్గా పార్ట్ టైం జాబ్ చేసుకున్నా అని వియత్నాంలో అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో డైలీ ఒక 2 to 3 hours పార్ట్ టైం జాబ్ చేస్తే, రిలవెంట్గా చేస్తే 20,000 నుంచి 30,000 నెలకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో వాళ్ళకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో అందుకని వియత్నాంను మనము ఒక మంచి డెస్టినేషన్ గా మనము తీసుకోవడం జరిగిందండి. సుదీర్ఘ ప్రయాణంలో మీ ఎక్స్పీరియన్సెస్, మీ త్రూ వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ అన్ని ఉపయోగించి
ఈ కంట్రీని మీరు చూస్ చేసుకున్నారు కదా, మరి డ్యూటాన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం అనుకున్నటువంటి రీజన్ ఏంటి? సో డ్యూటాన్, సపోజ్ ఒక యూనివర్సిటీని చూస్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ డ్యూటాన్ విషయంలో ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు ఎవరైనా కానీ ఏదో కంట్రీలో ఏదో యూనివర్సిటీ బాగున్నదని ఎవరు చెప్పాలి? నేను చెప్తే సరిపోదు, మీరు చెప్తే సరిపోదు, ఎవరో థర్డ్ పార్టీ చెప్తే సరిపోదు. దానికి సంబంధించిన వరల్డ్ ర్యాంకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో దాని లోపల ఈ వరల్డ్ ర్యాంకింగ్ విషయం లోపల మామూలు సంస్థలు కాదు, మెయిన్గా వరల్డ్ ర్యాంకింగ్ లోపల మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ అంటే మనకు వెబ్సైట్స్ వస్తాయి. సో ఆ థర్డ్ పార్టీస్ అన్ని కూడా QS వరల్డ్ ర్యాంకింగ్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ అండ్ US న్యూస్ వరల్డ్ ర్యాంకింగ్, షాంఘై ర్యాంకింగ్, ఈ విధంగా వరల్డ్ ర్యాంకింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఆ వరల్డ్ ర్యాంకింగ్ లోపల డ్యూటాన్ యూనివర్సిటీ QS వరల్డ్ ర్యాంకింగ్లో 400 బై సబ్జెక్ట్ ఉంది. బై సబ్జెక్ట్ అంటే మనకు వేరే సబ్జెక్ట్ వల్ల దానికి వరల్డ్ ర్యాంకింగ్ ఇస్తే మనకు ఉపయోగం లేదు. మనం చదవబోయే సబ్జెక్టు వరల్డ్ ర్యాంకింగ్, ఆ సబ్జెక్ట్ వల్ల వరల్డ్ ర్యాంకింగ్ ఏ ప్లేస్లో ఉన్నదో అది ఇంపార్టెంట్. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా వరల్డ్ ర్యాంకింగ్లో కూడా టాప్ వరల్డ్ లోపలనే టాప్ 400 ప్లేస్లో ఉంది డ్యూటాన్ యూనివర్సిటీ. అండ్ షాంఘై ర్యాంకింగ్లో 400 ఉంది అండ్ US న్యూస్ లోపల 297 ర్యాంకింగ్లో ఉంది. సో ఈ వరల్డ్ ర్యాంకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా డ్యూటాన్ యూనివర్సిటీని రికగ్నైజ్ చేసి టాప్ పొజిషన్లో పెట్టినంటే మనం కొత్తగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అసలే లేదని మనం చెప్పగలం. సో వరల్డ్ ర్యాంకింగ్ లో ఉన్నదంటేనే అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అక్కడ వరల్డ్ ర్యాంకింగ్ ఎలా ఇస్తారండి? సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నది, ఫ్యాకల్టీ సీనియారిటీ ఎలా ఉన్నది, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసిన తర్వాతనే దానికంటూ ఒక ప్లేస్ ఇస్తారు. ఈవెన్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎవరైతే MS చేయడానికి, మాస్టర్స్ చేయడానికి వెళ్తారో వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ ది యూనివర్సిటీస్. సో ఆ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ MBBS అబ్రాడ్ విషయంలో అసలు దాదాపుగా ఏ యూనివర్సిటీస్ కూడా అంత ఈజీగా వరల్డ్ ర్యాంకింగ్ రాదు, కానీ డ్యూటాన్ యూనివర్సిటీకి మాత్రం వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్నది. ఇంకొక విధంగా మనం ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో, మన ఇండియాతోటి కంపేర్ చేస్తే బై సబ్జెక్టు మన ఆల్ ఇండియా లెవెల్లో 11 యూనివర్సిటీస్కి మాత్రమే వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. QS వరల్డ్ ర్యాంకింగ్ నేను చెప్తున్నాను, ఆ 11 యూనివర్సిటీస్కి మాత్రమే ఉంది. ఒకవేళ డ్యూటాన్ యూనివర్సిటీని మన ఇండియాలో దాన్ని ప్లేస్ చేస్తే అది 5th పొజిషన్లో వస్తుంది. ఒకవేళ డ్యూటాన్ యూనివర్సిటీ మన ఇండియాలో ఉంటే టాప్ 5లో ఉన్నదన్నట్టు. సో అంత గొప్ప యూనివర్సిటీలో చదివే అవకాశం మనకు వచ్చిందంటే మనం వదులుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. ఇంకా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఏ యూనివర్సిటీ కూడా బై సబ్జెక్ట్, నేను చెప్తున్నా అన్నిటి విషయంలో కాదు, బై సబ్జెక్ట్ మెడిసిన్ ఏ ఒక్క యూనివర్సిటీ కూడా వరల్డ్ ర్యాంకింగ్, QS వరల్డ్ ర్యాంకింగ్ లేదు. సో కాబట్టి ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాలో ఇంత ఖర్చు పెట్టి, NRI కోటాలో ఇంత ఖర్చు పెట్టి, అరకొర సబ్జెక్ట్ దాంతో కంటే వీళ్ళు అతి తక్కువ ఖర్చులో, ఇది ఫీజు కూడా చాలా, ఈ వరల్డ్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. సో $5,700 per year, 2850 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే 4,20,000 ± 10,000 ఓవరాల్గా కోర్స్ మొత్తానికి కూడా 28 లక్షలు ± లోపల టోటల్ అయిపోతుంది. ఆ 28 లక్షలకు ఇక్కడ NRI కోటలో ఒక ఇయర్ కూడా సరిపోదు. సో అంత మంచి యూనివర్సిటీ, అంత స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ, అంత మంచి కంట్రీలో స్టూడెంట్స్కు చదువుకునే అవకాశం ఉంది. ఈ డ్యూటాన్ యూనివర్సిటీకి ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్గా మాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. సో మనకు ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు గుజరాత్ వరకు కావచ్చు, ఎవరు పంపించాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా కంపల్సరీగా ఖచ్చితంగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ఇటు ఏజెంట్స్ కానీ, సబ్ ఏజెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా సంప్రదించాలి. ఒకవేళ అటువంటి ఎవరైనా సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కు రావచ్చు. సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్టలో ఉంది. సో అందరికి కూడా మన సర్వీసెస్ విషయంలో కూడా మాకు ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీ, వియత్నాంలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. సో మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు కూడా ఎస్టాబ్లిష్ అన్నారు. మనకి ఈవెన్ యూనివర్సిటీలో కూడా మనకంటూ ఒక ఆఫీస్ స్పేస్ ఇచ్చారు. సో అక్కడ మీకు ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ స్పేస్ కూడా మన తెలుగు వాళ్ళే కూర్చుంటారు. సో ఈవెన్ కుక్ కూడా మనకు ఆంధ్ర నుంచే, సో చాలా బాగా కుకింగ్ చేస్తారు. నాగరాజు అని మనకు తెలంగాణ, హైదరాబాద్ నుంచి నాగరాజు ఉన్నారు. సో కేర్ టేకర్ కూడా, లేడీ కేర్ టేకర్, గర్ల్స్కి వచ్చేసి మనకు సృజన అని చెప్పి గర్ల్స్కు కేర్ టేకర్ తీసుకోవడానికి. అలా ఆ విధంగా ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి కోర్స్ అయిపోయేంత వరకు అన్ని విధాలుగా మేము సర్వీసెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇండియా నుంచి డాక్టర్స్ పంపించి ఈ మనకు US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంబంధించిన కోచింగ్లకు సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో FMG కానీ, ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ నెక్స్ట్కి సంబంధించిన కోచింగ్ వీళ్ళకు త్రూఅవుట్ అంటే కోర్సు జరిగేటప్పుడే వీళ్ళకు కోచింగ్ ఇవ్వడం వల్ల ఫస్ట్ అటెంప్ట్ లోపలనే క్లియర్ చేయడానికి అవకాశాలని వాళ్ళకి ఎక్కువ ఉండేలా మేము అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. ఇక ఫుడ్ విషయంలో కూడా మనకు ఆంధ్రాలో ఏదైతే ఫుడ్ ఉంటుందో ఖచ్చితంగా
అదే ఫుడ్ మనకి ఇడ్లీ వడ దోశ పూరి ఉత్తప్ప మైసూర్ బజ్జీ, మధ్యాహ్నం రాత్రి వచ్చి వైట్ రైస్ వెజిటబుల్ కర్రీస్, అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ 3 times నాన్ వెజ్, ప్లస్ సండే ఖచ్చితంగా బిర్యానీ. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త పడటము. సో వాళ్ళకు స్టూడెంట్స్ కూడా ఈవెన్ జార్జియాలో కూడా అదే జరుగుతుందండి. జార్జియాలో అయినా వియత్నాంలో కానీ వాళ్ళు ఏ పూట ఏ రోజు ఏ పూట ఏం తింటున్నారో మా దగ్గర వాట్సాప్లో రికార్డు వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా కానీ మీరు వియత్నాంని మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్ విషయంలో చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఖచ్చితంగా. డెఫినెట్ గా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇండియాలో లేనటువంటి ఆ స్కోప్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇతర కంట్రీస్ లో ఒక మంచి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినట్లయితే డెఫినెట్ గా మన భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవచ్చు అని అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.